హాయ్, దిస్ ఈజ్ రవి తొంగల. కేంద్రం జగన్కి జలకి ఇవ్వబోతుందని వార్తలు వస్తున్నాయి. అదే టైంలో బాబుకి గుడ్ న్యూస్ కూడా చెప్పబోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి జగన్కి కేంద్రం ఇవ్వబోయే జలక్ ఏంటి, సో బాబుకు చెప్పబోయే గుడ్ న్యూస్ ఏంటి? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం రవి గారు, మన వీక్షకులకు కూడా. సార్, ఇప్పుడు ఈ 2024 ఎన్నికల కోసం పొత్తుల్లో భాగంగా జగన్కి కేంద్రం అంటే బీజేపీ జలకి ఇవ్వబోతున్న వార్తలు వస్తున్నాయి. సరే, ఈ నేపథ్యం ఏంటి, అసలు ఏం జరిగింది? ప్రస్తుతం ఢిల్లీ టూర్లో ఉన్న జగన్ ప్రస్తుతం ఏ అంశాల మీద వాళ్ళతో అప్రోచ్ అవుతున్నారు? ఇప్పుడు జరగాల్సిందంతా మన ఈ మధ్య అమిత్ షా గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ భేటీ అప్పుడే జరగాల్సింది జరిగినాయండి, మార్పులు చేర్పులు. ఇప్పుడు జాతీయ స్థాయిలో రాజకీయ శక్తుల పునరేకీకరణ జరుగుతుంది. గతంలో ఎన్డీఏలో బలంగా ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో, జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఉన్న నాయకులు, వాళ్ళందరినీ పార్టీలను కానీ మళ్ళీ ఎన్డీఏ గొడుగు కిందకి తీసుకురావాలనే ప్రయత్నం అమిత్ షా గారు ప్రత్యేకంగా తీసుకున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారిని గతంలో ఎప్పుడు లేని విధంగా అసాధారణంగా ఆహ్వానించి, తర్వాత ఇవాళ మోడీ గారు ఇంకొక చిన్న హింట్ ఏమి ఇచ్చారంటే, ఆల్రెడీ వాళ్ళ పార్టీ మధ్యలో ఒక ఇది ఒప్పందం కుదిరింది అనే ఒక ఇండికేషన్ ఏంటంటే, త్వరలోనే తెలుగుదేశంతో పొత్తులు ఒక కొలిక్కి రాబోతున్నాయి అన్నాడు. అంటే మొదలైనవి అని అర్థం కదా. ఒక కొలిక్కి రాబోతున్నాయి అన్నారంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ప్రాసెస్ ఉందని, ఇంకా ఫైనల్గా సీట్స్ ఫైనలైజేషన్ జరగాలి అనే ఒక ఇండికేషన్ ఆయన ఇచ్చేశాడు. కాబట్టి ఇది ఎంతసేపు తెరసాటు వ్యవహారం కాదు. ఇది తెర అనేది తీశారు, తొలగిచ్చేశారు. ఆల్రెడీ ఆ ప్రాసెస్ స్టార్ట్ అయినట్టు అమిత్ షా గారి ఇండికేషనే ప్రెస్కి చెప్పేశాడు ఆయన ఓపెన్గా. కాబట్టి నిన్న జరిగిన పరిణామాలు ఏంటంటే, అమిత్ షా గారి అపాయింట్మెంటు జగన్మోహన్ రెడ్డి గారికి దొరకలేదనేది ఢిల్లీ సర్కిల్స్లో చెప్పుకుంటారన్నమాట. అందుకని ఆయన ఏం చేశారంటే, ఆయనకి సన్నిహితంగా ఉండే మోడీ గారితో అపాయింట్మెంట్ తీసుకుంటాం దొరికింది ఆయనతో. కానీ గతంలో ఆయన మోడీ గారు అధికార నివాసంలో చాలా ప్రశాంతంగా ఈయనతో అపాయింట్మెంట్ ఇవ్వటం, చర్చించడం జరిగేది. ఈసారి అధికార నివాసంలో అపాయింట్మెంట్ ఇవ్వాల, పార్లమెంట్ హౌస్లో ఇచ్చారు. పార్లమెంట్లో ఎట్లా ఉంటుందంటే, మీకు తెలియదే ఉంది, ఇప్పుడు ప్రధానమంత్రి తన ఆఫీసులో కూర్చున్నప్పుడు అనేక మంది మంత్రులు, సీనియర్ మంత్రులు, లేకపోతే పార్లమెంట్ సభ్యులు, ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు, దేశంలో ఎవరైనా, తర్వాత కొంతమంది ప్రతినిధి బృందాలు కూడా వచ్చి కలుస్తూ ఉంటాయి. దీనితో మధ్య మధ్యలో ఆఫీసర్స్ వస్తారు. ఎందుకంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంట్లో చెప్పాల్సిన అంశాల గురించిన డౌట్స్ వాటికి వస్తూ ఉంటారు. ఇక అప్పుడు పెద్ద ఒక కాన్సన్ట్రేషన్గా, అంటే మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా చర్చ జరిగే అవకాశం లేదు. అంటే ఒక రకంగా ఇండికేషన్ ఏంటంటే, ఇది పెద్ద ప్రాధాన్యత అంశం కాదన్న లెవెల్లో ఇండైరెక్ట్గా మోడీ గారు ఈయనకి కూడా తెలియజేయటం కోసమే అక్కడిచ్చారేమో అనిపిస్తుంది. తర్వాత నిన్న ఆయన పార్లమెంట్ హౌస్ నుంచి బయటికి రాగానే ఎప్పుడైనా చాలా నవ్వుతా వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కొంత అసహనంగా బయటికి రావటం, అది భారతరత్న పివి గారికి వచ్చిన దాని మీద మీ స్పందన చెప్పమంటే, అది చాలా చిన్న విషయం. చక్కగా నవ్వుతా, ఆయన చాలా పెద్ద ఆయన కదా, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికే ఇంకా పెద్ద ఆయన. అట్లాంటి వ్యక్తికి రావటం తెలుగు రాష్ట్రాలకు చెందిన 2 తెలుగు రాష్ట్రాలకి గర్వకారణమే. ఆ మాట కూడా చెప్పకుండా అది విజయసాయి రెడ్డి మాట్లాడతాడు అంటాం అంటే, ఒక రకంగా కొంచెం డిస్టర్బ్డ్ మైండ్లో ఉన్నారేమో అనే ఇండికేషన్స్ వినపడుతున్నాయి. లేకపోతే ఆయన పివి గారు లాంటి వ్యక్తి మీద స్పందించకుండా దాన్ని అంత నిర్లక్ష్యంగా అయితే ఉండడనేది. సరే, ఏదున్నా కూడా ఎన్ని చికాకులున్నా నిన్న ఆ స్పందన అనేది మాత్రం జాతి మొత్తం కూడా నివ్వెరబోయింది జగన్మోహన్ రెడ్డి గారి స్పందన చూసి. ఇక తెలుగు రాష్ట్రాలు అయితే చెప్పక్కర్లా. ఎందుకంటే గతంలో పివి నరసింహారావు గారు మరణమే ఆయనకి ఒక అవమానకరమైన పరిస్థితుల్లో జరిగినాయి. అప్పుడు ముఖ్యమంత్రి కూడా అప్పుడు వైఎస్. అది యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే ఉద్దేశపూర్వకంగా అనేది మనం ఏం చెప్పడానికి లేదు. యాదృచ్ఛికం అని అనుకోవాలి. ఎవరు కూడా మరణం మీద రాజకీయాలు చేయరు. కానీ దురదృష్టవశాత్తు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవటం వలన ఆయన పార్థివ శరీరం పూర్తిగా దహనం కాకుండా తెల్లవారి వాళ్ళు అస్థికలు తీసుకోవడానికి, ఇంకా ఇతర కార్యక్రమాలు నిర్వహించడానికి పొద్దున్నే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఆత్మీయులు వెళ్ళినప్పుడు చాలా భయంకరమైన దృశ్యాన్ని చూసి తల్లడిల్లిపోయారు. ఎవరికి కూడా జరగకూడదు అది.
అది చాలా అందులోనూ ఒక దేశానికి ప్రధానిగా నుంచి దేశానికి ప్రధానిగా చేశారు. ఢిల్లీలో ఆయనకి అంత్యక్రియలు జరగకుండా తిప్పి హైదరాబాద్ పంపారు ఒక అవమానకరమైన పరిస్థితిలో. పని ఇక్కడైనా ఆ కార్యక్రమాన్ని పూర్తిగా ఒక శ్రద్ధతో చేశారా అంటే ఏదో దాన్ని ఏమంటారు నామమాత్రంగా అన్నట్టుగా చేస్తే, ఆయన పూర్తిగా ఆ చితి ఆరిపోయే వరకు ఎవరైనా ఉండాలండి. ఒక బాధ్యత గల పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఉండి ఒకవేళ ఇట్లాంటి ఏమైనా అవాంతరాలు జరిగినా మళ్ళీ వెంటనే తగిన చితి తీసుకొచ్చి ఇతర ఏర్పాట్లు చేసి అది పూర్తి చేయాలి గౌరవప్రదంగా. కానీ అది ఎవరో పట్టించుకోకుండా ఎవడో పుట్టిన బిడ్డ ఎక్కి ఏడ్చినట్టుగా వెళ్ళిపోయారు. అది ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రజలకి తెలుగు ప్రజలందరికీ కూడా మనసులో ఒక మచ్చ అంటే గాయంగానే ఉండిపోయింది. నిన్న 2 రాష్ట్రాలు పండగ చేసుకున్న సందర్భం. మనం ఒకటేంటంటే ప్రభుత్వం ఏదైనా పివి నరసింహారావు లాంటి ఆర్థిక సంస్కరణలు పెట్టిన ఆద్యుడిగా, దేశానికి సంస్కరణలు పెట్టిన ఆద్యుడిగా ఆయనకి భారతరత్న అత్యున్నత పురస్కారం ఇచ్చినందుకు ఇప్పటికే ఆలస్యం అయినప్పటికీ కూడా అది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రావాల్సిందండి. వాళ్ళు ఈయనకి అంత పేరు రావటం వాళ్ళ పార్టీలోనే ఇష్టం లేదు, అందుకని దాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చారు, ఇవ్వలేదు. ఇప్పుడు ఈ సందర్భంలో ఈ 2 రాష్ట్రాల్లో ఒక పర్వదినంగా జరుపుకుంటున్న పరిస్థితుల్లో ఢిల్లీలో కూడా అందరూ చాలా మంచి జూబిలెంట్గానే విలేకరులు అడిగారు ఈయన స్పందనని. కానీ విలేకరులు కూడా షాక్ అయ్యింది ఏంటంటే ఇంత నిర్మోహటంగా ఆయన మీద కనీసం హర్షం వ్యక్తం చేశానన్నా చెప్పకుండా అదేదో చూసుకుంటాడు మా విజయసాయి రెడ్డి అనే ఒక నిర్లక్ష్యమైన దూరంగా చెప్పడం అనేది. సో అంటే ఇప్పుడు పొత్తులు అక్కడ మరి ఏం కానట్టయినా ఇప్పుడు రాబోయే రోజుల్లో చాలా టీడీపీతోనే బీజేపీ వెళ్ళాలనుకుంటుందంట. అంటే ఇవాళ అమిత్ షా గారు కూడా చెప్పిన తర్వాత ఇక దాని గురించిన పెద్ద అనుమానాలు ఏమి లేవు కదండి. ఇప్పుడు చర్చలు జరిగిన తర్వాత సైలెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చేసారు. ఆయన అక్కడ కూడా దాని మీద ఇంతవరకు ఎవరు కూడా 2 వర్గాలు దాన్ని ఒక అంటే కొంచెం గుమ్మరంగానే ఉన్నారు. అది రాజకీయ పార్టీలకు కావాల్సిన విషయమే అది. అంతేగాని ప్రతిదీ కూడా బయటకు వచ్చేసి గబగబా చెప్పి మళ్ళీ తర్వాత విత్డ్రా అయ్యే పరిస్థితి ఉండవద్దు కదండి. ఏదైనా కాంక్రీట్గా ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చిన తర్వాతే ఇద్దరు జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లాగా పెట్టాలి అలాంటి విషయాలని. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక కాన్ఫిడెన్స్ ఆయనకు వచ్చింది కాబట్టి త్వరలోనే పొత్తులో కొలిక్కి వస్తాయి అని చెప్పారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక సరే జగన్మోహన్ రెడ్డి గారిది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఈ ప్రభుత్వానికి అంత బలం లేదు అనేది కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదికలు అందినాయి అని చెప్తున్నారు కేంద్రానికి. అందువల్లే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో డిస్టెన్స్గా ఉండదలుచుకున్నారు వాళ్ళు. ఎందుకంటే తెలుగుదేశం జనసేనతో ఉంటే కొన్ని లోక్సభ సీట్లైనా గెలిచి బీజేపీ ఉనికి అంటూ రాష్ట్రంలో ఉంటుందని. ఒకవేళ అట్లా కాకపోయినా కూడా తెలుగుదేశం ఎక్కువ సీట్లు గెలిచినా కూడా గతంలో సంకీర్ణ ప్రభుత్వం నడిచిందండి. తెలుగుదేశం వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వీళ్ళ మంత్రులు కూడా ఉన్నారు. కన్వీనర్ చంద్రబాబు నాయుడు కదా, కన్వీనర్ ఈయనే ఉన్నాడు. అదే అంటున్నా. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన అశోక్ గజపతిరాజు గారు, కింజరపు ఆయన ఎర్రనాయుడు గారు వీళ్ళందరూ కూడా క్యాబినెట్లో పనిచేశారు. మంచి పెర్ఫార్మెన్స్, ఏ కంప్లైంట్ కూడా లేకుండా చేశారు వీళ్ళు. 2 ఒకే ప్రభుత్వం అన్నట్టుగా నడిచినాయి. కాబట్టి త్వరలో జరగబోయే ఇక ఫైనలైజేషనే తప్ప ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా జరిగిన మార్పులు ఇవన్నీ. కాబట్టి అందులో ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము ఒంటరిగా పోరాడతాం తప్ప సింహం ఇంకోళ్ళు ఎవరితో కలవదనే మాట చెబుతున్నాడు. కాబట్టి ఈయన ఒంటరిగానే పోటీ చేసే అవకాశమే ఉంది. ఇక అంటే వేరే పార్టీలు కూడా ఇవాళ ఇప్పుడు కాంగ్రెస్ ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ కలవదు. ఇప్పుడు కాంగ్రెస్లో ఓట్లు చీల్చుకోవడానికి షర్మిల్ గారికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువ మంది రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అక్కడ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అభిమానులే వైఎస్ఆర్సీపీలో. కాబట్టి ఇక వైఎస్ఆర్సీపీకి బీజేపీకి పెద్ద పొత్తులు ఉంటాయన్న అవకాశం అయితే కనపట్టలేదు. బహుశా మోడీ గారును జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రధానమంత్రి ముఖ్యమంత్రిగా కలయిక బహుశా ఈ టర్మ్లో ఇదే కావచ్చు. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవరు, ముఖ్యమంత్రి ఎవరవుతారు, ప్రధానమంత్రి ఎవరవుతారో చెప్పలేరు కదండి. ఇది ప్రజాస్వామ్యం. ప్రతి 5 సంవత్సరాలకి జరిగే మార్పులు జరుగుతాయి. మొన్న పక్క రాష్ట్రం తెలంగాణలోను, ఇంకో పక్క రాష్ట్రం కర్ణాటకలో మార్పులు జరిగినాయి. ఈ సీక్వెన్స్ని చూస్తే ఆంధ్రప్రదేశ్ కూడా ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చినట్టే కనిపిస్తుంది అనేది రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవి గారు, మన వీక్షకులు కూడా.